హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము సాంఘిక శాస్త్రము సోషల్ స్టడీస్ పైన 1 నుండి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని టాపిక్ వైజ్గా ప్రిపరేషన్ బిట్స్ అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో డిఎస్సి ఎస్జిటి వాళ్ళకి, అంతేకాకుండా టెట్కి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు క్లాసెస్ అన్నీ కూడా వినండి. సో ఇప్పటివరకు ఎవరైనా అంటే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లో క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన వెబ్సైట్ www.shinindiaarktutorial.comలో క్లాస్లకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రామ పంచాయతీలు. ఓకేనా, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, గ్రామ సభలో సభ్యులుగా వీరు ఉంటారు. ఎవరు ఉంటారు గ్రామ సభలో? ఆన్సర్ ఆప్షన్ 3, గ్రామంలో నమోదైనటువంటి ఓటర్లు. నెక్స్ట్ వన్, గ్రామ సభ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పరోక్షంగా ఎన్నికయ్యేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, ఉప సర్పంచ్ పరోక్షంగా ఎన్నికవుతారు. సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ వీరంతా కూడా ప్రత్యక్షంగా నియమించబడతారు. ఓకేనా, వీళ్ళు ఎన్నుకోబడతారు, ఇతను నియమించబడతారు. బట్ పరోక్షంగా మాత్రము సర్పంచే పరోక్షంగా ఎన్నుకోబడతారు, ఉప సర్పంచ్ మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ వన్, గ్రామ స్థాయిలో పంటల వివరాలు నమోదు చేయువారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, విఆర్ఓ. ఓకేనా, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. నెక్స్ట్ వన్, ఐరిష్ను ఫోటో తీయు విధానము కనుగొన్నది ఎవరు? ఐరిష్. ఆన్సర్ ఆప్షన్ 1, మిమీ జోయ్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, ప్రాథమిక విద్యను అందించున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మండల పరిషత్. నెక్స్ట్ క్వశ్చన్, కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయు కార్యాలయము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, తహసీల్దార్ కార్యాలయం, ఎంఆర్ఓ ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చన్, మండల అభివృద్ధి కార్యక్రమాలకు అధ్యక్షత వహించున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, మండల పరిషత్ అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, మండల పరిషత్ కార్యాలయము నిర్వహించు అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఎంపీడీఓ. నెక్స్ట్ క్వశ్చన్, పట్టాదారు పాస్బుక్లు జారీ చేయువారు ఎవరు? పట్టాదారు పాస్బుక్స్. ఆన్సర్ ఆప్షన్ 1, తహసీల్దార్. నెక్స్ట్ క్వశ్చన్, మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరగువారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, కోఆప్టెడ్ సభ్యులు మరియు ఎవరు? మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, సర్పంచ్లు వీరందరూ కూడా మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకి హాజరవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర వైద్య సేవల కొరకు టోల్ ఫ్రీ నంబర్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 108. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత ఆరోగ్య సలహాలు అందించు వాహనము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 104, 104. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 2005 అక్టోబర్ 12వ తేదీన. నెక్స్ట్ వన్, 2011లో నిర్మల్ గ్రామ పురస్కారము పొందిన జగురుపాడు గ్రామ పంచాయతీ ఈ జిల్లాలో కలదు. ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, తూర్పు గోదావరి జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామంలో ప్రతి వ్యక్తిని గ్రామ సభ ద్వారా కమిటీలలో స్థానం కల్పించిన గ్రామ పంచాయతీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, పాండురంగాపురం. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా పోలీస్ స్టేషన్లో SHOగా పనిచేయు అధికారి ఎవరు? ఆన్సర్ సబ్ ఇన్స్పెక్టర్, SI. నెక్స్ట్ వన్, సాధారణంగా పోలీస్ స్టేషన్లో
SHOగా సో కంప్లీటెడ్ ఇది సబ్ ఇన్స్పెక్టర్. అత్యధిక గ్రామ కమిటీలు ఏర్పాటు చేసిన పాండురంగాపురము ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 కర్నూల్. నెక్స్ట్ వన్, గ్రామ సభలు క్రమంగా నిర్వహిస్తున్న హివారే బజార్ ఈ రాష్ట్రంలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీలో ఉండే మొత్తము వార్డుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 గరిష్టంగా 21. నెక్స్ట్ వన్, ప్రజలందరూ ప్రతి ఒక్కరు కలిసి నిర్ణయాలు తీసుకునే విధానం గలది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 గ్రామ సభ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ సభ జరిగే విధానంలో సాధారణంగా జరిగే లోపాలను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్. ఏంటది? ప్రజలందరూ పాల్గొంటారు, ఇందులో పాల్గొనేవారు కూడా క్రియాశీలకంగా ఉండరు, గ్రామ సభ అవసరమైనప్పుడు సమావేశం కావడము లేదు అనేవి సో ఇందులో గ్రామ సభలో జరిగేటువంటి ముఖ్యమైన లోపాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సాధారణంగా గ్రామంలో ఉండేటువంటి వార్డుల సంఖ్య ఎంత? అంటే మినిమం మ్యాక్సిమం. ఆన్సర్ ఆప్షన్ 3 మినిమం 5 మ్యాక్సిమం 21. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయుటకు కావలసిన కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 21 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు కలవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ముందుగా స్త్రీలు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటే స్త్రీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీరందరికీ కూడా రిజర్వేషన్లు అనేవి కల్పించడం జరిగింది మన భారత రాజ్యాంగంలో. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్త్రీలకు కేటాయించబడే స్థానాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 2 1/3 వంతు అంటే 3 సీట్లు ఉంటే ఖచ్చితంగా అందులో 1 స్త్రీలకే కేటాయించాలి అని చెప్పేసి రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు, వెనుకబడిన తరగతులకు గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్ల ప్రకారము అంటే వేటి ప్రకారము కేటాయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 వారి జనాభా ప్రాతిపాదికన. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఓటరుకు 2 ఓట్లుంటాయి, అవి ఈ క్రింది వారిని ఎన్నుకునేందుకు. సో ఎవరిని ఎన్నుకోవడానికి 2 ఓట్లుంటాయి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 2 సర్పంచ్ మరియు వార్డు మెంబర్ని. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ పెద్ద సర్పంచ్కి సంబంధించి సరికాని వాక్యంను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4 గ్రామ కార్యదర్శిని నియమించగలడు. కరెక్టా ఫ్రెండ్స్? ఇది తప్పు. గ్రామ కార్యదర్శి అనే వ్యక్తి ప్రభుత్వ అధికారి. ఓకే, సో గ్రామ సర్పంచ్కి సంబంధించి సరైన వాక్యాలు ఏంటి చూద్దాము. ఇతను గ్రామానికి మొదటి పౌరుడు, పంచాయతీ నిర్ణయాలు అమలు చేస్తాడు, గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలను సర్పంచ్ బాధ్యుడు. ఇవన్నీ కూడా కరెక్టే. 4వది తప్పు. నెక్స్ట్ వన్, ఉప సర్పంచ్ను ఎన్నుకునేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వార్డు సభ్యులు మరియు సర్పంచ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గ్రామ పంచాయతీ యొక్క మినిట్స్ నమోదు చేయువారు ఎవరు? మినిట్స్ అంటే సో సమావేశాలు అవుతాయి కదా, సో సమావేశంలో ఏం జరిగింది అని అన్ని విషయాలు కూడా ఇందులో నమోదు చేసే ఒక బుక్నే మనం మినిట్స్ అనే అంటాము. ఓకే, సో దీన్ని ఎవరు నమోదు చేస్తారు? ఎవరికి అధికారం ఉంటుంది అంటే పంచాయతీ కార్యదర్శికి. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ కార్యకలాపాల నిర్వహణలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సెక్రటరీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సమావేశాలు జరిగే కనీస వ్యవధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 నెలకు ఒకసారి జరగాలి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సమావేశం జరగాలంటే గ్రామ పంచాయతీ సమావేశానికి కనీసము హాజరవ్వవలసిన వార్డు మెంబర్లు లేదా కోరం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 1/2 వంతు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి నెల గ్రామ పంచాయతీ సమావేశాలు దీనితో ప్రారంభమవుతాయి. దేనితో? గత సమావేశ నివేదిక, గత సమావేశంలో జరిగినటువంటి వివరాలను వివరిస్తూ ప్రస్తుత నెల సమావేశాలన్నీ ప్రారంభమవుతాయి.
నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ పన్నుల ద్వారా లభించే ఆదాయంలో 1/3 వంతు ఆదాయము వీటి ద్వారా లభిస్తుంది. సో దేని ద్వారా? ఇంటి పన్ను మరియు భూమి శిస్తుల ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలు నిధులు అధికంగా వీటి ద్వారా పొందుతారు. దేని ద్వారా పొందుతారు? ఆప్షన్ 2, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల ద్వారానే పొందుతారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీల ద్వారా అమలు చేయబడే పథకాలలో ముఖ్యమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో గల గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలను సరిగా గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 3, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్. నెక్స్ట్ వన్, పంచాయతీ వ్యవస్థలో ఎంపీటీసీ అనగా? ఆన్సర్ ఆప్షన్ 1, మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గము. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మల్ గ్రామ పురస్కార్ 2011 అందుకున్న గ్రామ పంచాయతీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, జిగేరు పాడు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డు వీరి చేతుల మీదుగా బహుకరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4, రాష్ట్రపతి చేతుల మీదుగా. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మల్ గ్రామ్ పురస్కార్ పొందాలంటే ఆ గ్రామాలకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 3, గ్రామంలో ప్రతి ఇంటికి, కార్యాలయానికి మరుగుదొడ్డి ఉండి బహిర్భూమికి వెళ్ళని గ్రామాలకు ఈ యొక్క నిర్మల్ గ్రామ్ పురస్కారం అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2011లో నిర్మల్ గ్రామ్ పురస్కార్కు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న జగురుపాడు సర్పంచ్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2, దేవ దీవెన కుమారి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్న క్రింది గ్రామాలను ఆయా జిల్లాలతో సరిగ్గా జతపరచుము. సో ఆన్సర్ ఆప్షన్ 3 చూద్దాము. 1వది పాండురంగాపురము, ఎక్కడ ఉంది? కర్నూల్. రావులపాలెము, తూర్పుగోదావరి. హెవారే బజార్, అహ్మద్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, హివారే అజార్ అనే గ్రామము ఈ రాష్ట్రంలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 3, మహారాష్ట్రలో కలదు. నెక్స్ట్ వన్, పాండురంగాపురము గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేయబడిన కమిటీల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 18. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ రెవెన్యూ కార్యదర్శి రైతుల పంట వివరాలను ఈ రికార్డు ఆధారంగా నమోదు చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3, రిజిస్టార్ ఆఫ్ రికార్డ్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, రేషన్ కార్డు జారీ చేయునది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఐరిస్ ఫోటో తీసుకుంటారు. అంటే కళ్ళకు సంబంధించినటువంటి ఐరిస్ ఉంటుంది కదా, దాన్ని ఫోటో తీసుకోవడము. నెక్స్ట్ క్వశ్చన్, ఆసుపత్రులలో ఉచిత వైద్యము, చౌక ధరల దుకాణంలో తక్కువ ధరకు సరుకులు పొందాలంటే ఏ రేషన్ కార్డు మనము కలిగి ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 2, తెల్ల రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో తహసీల్దార్ కార్యాలయము నిర్వర్తించని విధి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రాథమిక విద్యను అందించుట తహసీల్దార్ పని కాదు. సో భూ వివాదాలు పరిష్కరించుట, వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి చేయుట, భూమి శిస్తు వసూలు చేయుట అన్ని కూడా సో తహసీల్దార్ చూసుకోవాల్సిందే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో మండల పరిషత్ విధి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, మండల పరిధిలోని రైతులకు రుణాలు ఇచ్చుట మండల పరిషత్ విధి కాదు. మరేంటి చూద్దాం. వ్యవసాయము, పశుపోషణ, చేపలు, కోళ్ళ పెంపకము అభివృద్ధి, మండలంలో రోడ్ల నిర్మాణము, మరమ్మతుల నిర్వహణ, ఆరోగ్యము, శిశు సంక్షేమము, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ. నెక్స్ట్ క్వశ్చన్, పోలీస్ స్టేషన్ యొక్క అధికారి ఎవరు? రిపీటెడ్ క్వశ్చన్, సబ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, మండలంలోని మహిళా సమైక్యలకు రుణాలు ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ఏంటది? బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, మండల స్థాయి అభివృద్ధి సమావేశానికి
హాజరవ్వని అధికారిని గుర్తించుము. మండల స్థాయి అభివృద్ధి సమావేశాలకు. ఆన్సర్ ఆప్షన్ 4 పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ హాజరు కాడు. సో మండల వ్యవసాయాధికారి, పశు వైద్యాధికారి, మండల విద్యాధికారి అందరూ కూడా ఈ సమావేశాలకు హాజరవుతారు. నెక్స్ట్ వన్, సమాచార హక్కు చట్టము 2015 ప్రకారము సమాచార హక్కు చట్టము 2015 ప్రకారము జీవించే హక్కుకు సంబంధించిన సమాచారము దరఖాస్తునకు డాష్ అంటే ఎన్ని రోజుల గడువు అనేది ఇవ్వాలి. ఆన్సర్ ఆప్షన్ 2 48 గంటలు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి సోషల్ ఎస్జిటి వాళ్ళకి ఓకేనా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మనము క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి కూడా కొత్త వారు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ప్లేలిస్ట్ని చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా మనం ప్రతిరోజు అందజేసేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ని కూడా ప్రతి ఒక్కరు రాయాలి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.